everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. నన్ను బయటకు వెళ్ళనివ్వు. నన్ను బయటకు వెళ్ళనివ్వు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో లెట్ మీ గో అవుట్. Let me go out. Okay, see the next one. నాకు త్వరగా చూపించు. నాకు త్వరగా చూపించండి అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో షో మీ క్విక్లీ. షో మీ క్విక్లీ. ఓకే, see the next one. ఇది ఎవరైనా చేయగలరు. ఈ పనిని ఎవరైనా చేయగలరు అంటూ ఉంటాం కదా, అటువంటి సందర్భాలలో ఇంగ్లీష్లో ఎనీబడీ కెన్ డూ ఇట్. ఎనీబడీ కెన్ డూ ఇట్. See the next one. వాళ్ళు ఇప్పుడు వస్తారు. వాళ్ళు ఇప్పుడు వస్తారు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో దే విల్ కమ్ నౌ. దే విల్ కమ్ నౌ. ఓకే, see the next one. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్. ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్. See the next one. నేను కేవలం ఒక్కసారి వచ్చాను. నేను కేవలం ఒక్కసారి ఇక్కడికి వచ్చాను అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాలలో ఐ హ్యావ్ కమ్ జస్ట్ వన్స్. ఐ హ్యావ్ కమ్ జస్ట్ వన్స్. See the next one. దీని గురించి ఆలోచించు. దీని గురించి ఆలోచించు. దీనిని ఇంగ్లీష్లో థింక్ అబౌట్ ఇట్. థింక్ అబౌట్ ఇట్. See the next one. నాకు కోపం వస్తుంది. నాకు కోపం వస్తుంది. దీనిని ఇంగ్లీష్లో ఐ యామ్ గెట్టింగ్ యాంగ్రీ. ఐ యామ్ గెట్టింగ్ యాంగ్రీ. See the next one. నేనిక్కడ కూర్చుంటాను. నేనిక్కడ కూర్చుంటాను. దీనిని ఇంగ్లీష్లో ఐ విల్ సిట్ హియర్. ఐ విల్ సిట్ హియర్. ఓకే, see the next one. ఎవరు నవ్వుతుంది. ఎవరు నవ్వుతున్నారు అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో హూ హీస్ లాఫింగ్. హూ హీస్ లాఫింగ్. See the next one. పాలు తీసుకురావడం మర్చిపోకు. పాలు తీసుకురావడం మర్చిపోకు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ మిల్క్. డోంట్ ఫర్గెట్ టు బ్రింగ్ మిల్క్. ఓకే, see the next one. ఇది ముఖ్యం కాదు. ఇది ముఖ్యం కాదు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. See the next one. దాని గురించి నువ్వు బాధపడకు. దాని గురించి నువ్వు బాధపడకు. దీనిని ఇంగ్లీష్లో డోంట్ వరీ అబౌట్ ఇట్. డోంట్ వరీ అబౌట్ ఇట్. See the next one. అక్కడికి వెళ్ళకు. ఆ ప్లేస్కి వెళ్ళవద్దు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో డోంట్ గో దేర్. డోంట్ గో దేర్. See the next one. నేను చెప్పింది నువ్వు వినలేదా. నేను చెప్పింది నువ్వు వినలేదా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో డిడెంట్ యూ హియర్ వాట్ ఐ సెడ్. డిడెంట్ యూ హియర్ వాట్ ఐ సెడ్. నేను చెప్పింది నువ్వు వినలేదా. See the next one. అందరికీ మంచినీళ్ళు తీసుకురా. అందరికీ మంచినీళ్ళు తీసుకునిరా అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో బ్రింగ్ వాటర్ ఫర్ ఎవ్రీ వన్. బ్రింగ్ వాటర్, నీళ్ళు తీసుకురండి, ఫర్ ఎవ్రీ వన్, అందరికీ. ఓకే, see the next one. అతడు మంచం కింద దాక్కున్నాడు. అతను మంచం కింద దాక్కున్నాడు. దీనిని ఇంగ్లీష్లో he is hiding under the bed. he is hiding under the bed. హైడింగ్ అంటే దాక్కోవడం. See the next one. బయట చాలా చలిగా ఉంది. బయట చాలా చలిగా ఉంది. దీనిని ఇంగ్లీష్లో ఇట్స్ టూ కోల్డ్ అవుట్ సైడ్. ఇట్స్ టూ కోల్డ్ అవుట్ సైడ్. See the next one. అందరూ నవ్వడం మొదలుపెట్టారు. అందరూ నవ్వడం మొదలుపెట్టారు. దీనిని ఇంగ్లీష్లో ఎవ్రీవన్ స్టార్టెడ్ లాఫింగ్. Everyone started laughing.
See the next one. వచ్చి అందరినీ కలువు. మీరు వచ్చి అందరినీ కలవండి అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో కమ్ అండ్ మీట్ ఎవ్రీవన్. కమ్ అండ్ మీట్ ఎవ్రీవన్. See the next one. ఇంటికి త్వరగా రా. ఇంటికి త్వరగా రా. దీనిని ఇంగ్లీష్లో కమ్ హోమ్ ఎర్లీ. కమ్ హోమ్ ఎర్లీ. See the next one. పండగ వస్తుంది. పండగ వస్తుంది. దీనిని ఇంగ్లీష్లో ది ఫెస్టివల్ ఈజ్ అప్రోచింగ్. ఫెస్టివల్ ఈజ్ అప్రోచింగ్. ఓకే, అప్రోచింగ్ అంటే రావడం. See the next one. నీ భోజనం చల్లారుతుంది. నీ భోజనం చల్లారుతుంది. దీనిని ఇంగ్లీష్లో యువర్ ఫుడ్ ఈజ్ గెటింగ్ కోల్డ్. యువర్ ఫుడ్ ఈజ్ గెటింగ్ కోల్డ్. See the next one. నేను ఒకసారి 2 పనులను చేయలేను. నేను ఒకేసారి 2 పనులను చేయలేను అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ కాంట్ డూ 2 things at once. ఐ కాంట్ డూ, నేను చేయలేను, 2 things at once. ఓకే. See the next one. నువ్వు ఇంకా తినలేదా. నువ్వు ఇంకా తినలేదా. దీనిని ఇంగ్లీష్లో హ్యావెంట్ యూ ఈటెన్ ఇట్. హ్యావెంట్ యూ ఈటెన్ ఇట్. See the next one. నువ్వు నీ చేతులు కడుక్కున్నావా. నువ్వు నీ చేతులు కడుక్కున్నావా. దీనిని ఇంగ్లీష్లో హ్యావ్ యూ వాష్డ్ యువర్ హ్యాండ్స్. హ్యావ్ యూ వాష్డ్ యువర్ హ్యాండ్స్. See the next one. అతడిని నన్ను కలవమని చెప్పు. అతడిని నన్ను కలవమని చెప్పు. దీనిని ఇంగ్లీష్లో ఆస్క్ హిమ్ టు మీట్ మీ. ఆస్క్ హిమ్ టు మీట్ మీ. See the next one. నేను ఇది ఎందుకు చేయాలి. నేను ఇది ఎందుకు చేయాలి అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో వై షుడ్ ఐ డూ దిస్. వై షుడ్ ఐ డూ దిస్. See the next one. నాకు ఇది నచ్చదు. నాకు ఇది నచ్చదు. దీనిని ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ దిస్. ఐ డోంట్ లైక్ దిస్. See the next one. నువ్వు ఈరోజు ఏం నేర్చుకున్నావు. నువ్వు ఈరోజు ఏం నేర్చుకున్నావు. దీనిని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ లెర్న్ టుడే. వాట్ డిడ్ యూ లెర్న్ టుడే. See the next one. నేను నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేను నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. దీనిని ఇంగ్లీష్లో ఐ యామ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్. See the next one. ఈ విషయంలో నేను చెప్పడానికి ఏమీ లేదు. ఈ విషయంలో నేను చెప్పడానికి ఏమీ లేదు అంటుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ నథింగ్ టు సే రిగార్డింగ్ దిస్ మ్యాటర్. ఐ హ్యావ్ నథింగ్ టు సే రిగార్డింగ్ దిస్ మ్యాటర్. ఓకే. See the next one. నేను అక్కడికి ఎలా వెళ్ళగలను. నేను ఆ ప్లేస్కి ఎలా వెళ్ళగలను అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో హౌ కెన్ ఐ గో దేర్. హౌ కెన్ ఐ గో దేర్. ఓకే. See the next one. నువ్వు నా ఫోన్ తీసుకున్నావా. నువ్వు నా ఫోన్ తీసుకున్నావా. దీనిని ఇంగ్లీష్లో డిడ్ యూ టేక్ మై ఫోన్. డిడ్ యూ టేక్ మై ఫోన్. See the next one. నువ్వు నా మాట వినలేదు. నువ్వు నా మాట వినలేదు. ఇలా చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో యూ డిడింట్ లిజన్ టు మీ. యూ డిడింట్ లిజన్ టు మీ. ఓకే. See the next one. నువ్వు ముందే చెప్పి ఉండాల్సింది. నువ్వు ఈ విషయం గురించి ముందే చెప్పి ఉండాల్సింది అంటుంటాం కదా, అటువంటి సందర్భాలలో యూ షుడ్ హ్యావ్ సెడ్ ఎర్లియర్. యూ షుడ్ హ్యావ్ సెడ్ ఎర్లియర్. See the next one. నువ్వు నాతో ఉంటావా. నువ్వు నాతో ఉంటావా. దీనిని ఇంగ్లీష్లో విల్ యూ స్టే విత్ మీ. విల్ యూ స్టే విత్ మీ. నువ్వు నాతో ఉంటావా. See the next one. నేను బయట వెయిట్ చేయనా. నేను బయట వెయిట్ చేయనా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాలలో షల్ ఐ వెయిట్ అవుట్ సైడ్.
షెల్ ఐ వెయిట్ అవుట్ సైడ్? నేను బయట వెయిట్ చేయనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please do like, share and subscribe guys. Thank you.